మన అడవి చేసి డెకాయిట్ సినిమా ఉందా, అవును. దాంట్లో ఈయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఓహో! ఓకే. అందుకేనా అలా మూవ్ అయిపోతున్నాడు? షూటింగ్కి వచ్చిపోతున్నప్పుడల్లా వీళ్ళ టేకింగ్ మేకింగ్ క్రియేటివిటీ ఇవన్నీ చూస్తున్నాడు. బికాజ్ ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అక్కడితో పోల్చుకుంటే చాలా తక్కువ మంది. అవును. ఇప్పుడు పర్ డే ప్రొడక్షన్ కాస్ట్ 10 lakhsలో నీకు ఆ ఎపిసోడ్ అయిపోతుంది ఇక్కడ. అక్కడ అదే నువ్వు కనీసం ఒక 2 to 3 CR పెట్టాలి. ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఎంత కాదనుకున్నా ముంబైతో. మన టాలీవుడ్ లో కొంచెం పద్ధతిగా కూడా ఉంటారు. అవును. ఇంకా చెప్పాలి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనకి షూటింగ్స్ కి హౌసెస్ ఫ్రీగా కూడా ఇస్తారు. అవును. మా ఇంట్లో షూటింగ్ అని. మన దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ. కాస్ట్యూమ్స్ కూడా అక్కడ ఒక్కో కాస్ట్యూమ్స్కే వాళ్ళు లక్షల్లో ఛార్జెస్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అట్లా లేరులే. ఇప్పుడు దొబ్బుతున్నారు కాదనట్లా. బట్ ఈవెన్ దో తక్కువలో తీయాలంటే తీయొచ్చు. ఓకే. అంటే కానీ అక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే, ఏమో బాలీవుడ్లో ఎప్పుడు ఖాన్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ హవానే నడుస్తుంది, కొందరిని కార్నర్ చేసేస్తారు. ప్రియాంక చోప్రాని ఎలాగో కార్నర్ చేశారు, ఆమె హాలీవుడ్కి వెళ్ళిపోయింది. అలా ఈయన ఏమైనా కార్నర్ చేశారా, అందుకే బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వస్తున్నారు కార్నర్ చేసే అంత ఏం లేదులే అమ్మ. ఈయన లాస్ట్ లేదంటారా? అంతగా